ఒక ధూమకేతువు అంటే ఇంటర్స్టెల్లార్ నేరుగా వచ్చి భూమిని ఢీకొడితే ఆ తాకిడి ప్రభావం వల్ల ఒకే ఒక క్షణంలో భూమిని నరకంగా మార్చేస్తుంది. ఇప్పుడిక్కడ 5 సంవత్సరాల తర్వాత కూడా మనిషి బ్రతికున్నాడనే ఆశ మిగిలుంటుందా? ప్రకృతి పూర్తిగా కోపంగా మారిన ఈ ప్రపంచంలో ఒక కుటుంబం చేసిన ప్రయాణమే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ గ్రీన్లాండ్ టు మైగ్రేషన్. నా సబ్స్క్రైబర్స్ కు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ కథలోనికి వెళ్దాం. 5 సంవత్సరాల క్రితం క్లార్క్ అనే ఇంటర్స్టెల్లార్ భూమిని నేరుగా వచ్చి ఢీకొంటుంది. ఆ ఒక్క సంఘటనతో ప్రపంచంలోని ఎక్కువ నగరాలు నాశనం అయిపోతాయి. కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. మానవ నాగరికత దాదాపు అంతరించిపోతుంది. కానీ ఈ వినాశనం ఎక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఇక్కడున్న భూమి పరిస్థితి ఎట్లా ఉందంటే అకస్మాత్తుగా వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టార్మ్స్, ఇంకా ఈ భూమి మీద మిగిలిపోయి ఉన్న రేడియేషన్ ప్రభావం, తరచుగా వచ్చే భూకంపాలు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఈ భూమిని మనుషులు జీవించడానికి అతి ప్రమాదకరమైన గ్రహంలా మార్చేశాయి. అటువంటి ఈ నగరంలో బ్రతికిన కొద్ది మందిలో గారిటీ కుటుంబం కూడా ఒకటి. ప్రస్తుతం వీళ్ళు గ్రీన్లాండ్ లోని ఒక భారీ అండర్ గ్రౌండ్ బంకర్ లో జీవిస్తున్నారు. ఈ కుటుంబంలో జాన్ ఇతను ఒక ఇంజనీర్, అంతేకాకుండా స్కౌట్ కూడా. ఇతని భార్య అలిసన్. ఇప్పుడున్న వీళ్ళ టీం కి ఈమె లీడర్. తర్వాత వ్యక్తి నాథన్, వీళ్ళ అబ్బాయి. ఇతనికి తండ్రిలాగా స్కౌట్ అవ్వాలనే కోరిక ఉంటుంది. చివరగా డాక్టర్ అమీనా, ఈమె ఒక శాస్త్రవేత్త. జాన్ తరచూ బంకర్ నుంచి బయటకు వచ్చి బయట పరిస్థితులను చెక్ చేస్తూ ఉంటాడు. అలాగే బంకర్ కున్న డ్యామేజ్ లను చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు మాత్రం భారీ భూకంపం వస్తుంది. దాని కారణంగా వీళ్ళుండే బంకర్ గోడలు పగులుతూ ఉంటాయి. వెంటనే ఆ బంకర్ లో ఉన్న వాళ్ళందరూ అందులో నుండి బయటకు పారిపోతారు. కానీ వాళ్ళ బ్యాడ్ లక్. అప్పుడే అక్కడ ఒక భయంకరమైన సునామీ వస్తుంది. వాళ్ళలో చాలా మంది చనిపోతారు. వీళ్ళున్న బంకర్ పూర్తిగా నాశనం అయిపోతుంది. తర్వాత వీళ్ళు కొందరు బతికున్న వాళ్ళతో కలిసి ఓ లైఫ్ బోట్ లో ఎక్కుతారు. ఒక పక్క గాలి, ఇంకో పక్క అలలు, వీటన్నిటికీ మించి చావు భయం. వీటన్నిటినీ దాటుకొని చివరికి వీరందరూ లివర్పూల్ చేరుకుంటారు. కానీ ఇక్కడ మనుషులతో చాలా ప్రమాదం. ఇక్కడ స్థానికుల మధ్యన వాళ్ళలో వాళ్ళకే కాల్పుల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ స్థానికుల మధ్య గొడవల మూలాన ఇక్కడికి వచ్చిన వీళ్ళందరూ చెల్లా చెదిరైపోతారు. మన జాన్ కుటుంబం మాత్రం కష్టపడి లండన్ చేరుకుంటుంది. లండన్ లో ఉన్న వీళ్ళకి ఓ గుడ్ న్యూస్ తెలుస్తుంది. ఆ ఇంటర్స్టెల్లార్ పడిన చోట భూమి మళ్లీ బ్రతికిందని, ఇప్పుడు అక్కడ పచ్చని పొలాలు ఉన్నాయని, వ్యవసాయం కూడా చేసుకోవచ్చని, రేడియేషన్ అనేదే లేదని, అంతేకాకుండా ఈ చుట్టుపక్కల మిలిటరీ రక్షణ కూడా ఉందని వాళ్ళు వింటారు. ఇదంతా విన్న డాక్టర్ అమీనా తన వాళ్ళతో ఇలా అంటుంది. డైనోసార్ల అంతమైన తర్వాత భూమి ఎలా కోలుకుందో ఇప్పుడు కూడా అదే అద్భుతం జరుగుతూ ఉండొచ్చు అని అంటుంది. అదే ఆశతో వీళ్ళందరూ ఫ్రాన్స్ వైపు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ ప్రయాణంలో వీరికో చేదు నిజం బయటపడుతుంది. అదేంటంటే అప్పట్లో జాన్ పదే పదే బంకర్ నుండి బయటకు రావడం వల్ల అక్కడి రేడియేషన్ ప్రభావం జాన్ మీద పడుతుంది. అందువల్ల అతని ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలవుతుంది. అయినా సరే జాన్ తన కుటుంబం కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అలా వీళ్ళు వెళ్తున్న దారిలో ఈ కుటుంబం పైన కొందరు దాడి చేస్తారు. ఈ దాడిలో డాక్టర్ అమీనా అక్కడికక్కడే చనిపోతుంది. తర్వాత వీళ్ళు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కి మధ్య ఉన్న ఓ ఇంగ్లీష్ ఛానల్ దగ్గరికి చేరుకుంటారు. ఆ ప్రదేశం పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. అక్కడ నీటి చుక్కంటూ ఉండదు. పూర్తిగా ఎడారి నేల. అక్కడ చాలా బలమైన గాలు వీస్తూ ఉంటాయి. ఎలాగైతేనే చాలా కష్టం మీద వీళ్ళ ఆ ప్రదేశాన్ని దాటి ఫ్రాన్స్ కలైన్స్ చేరుకుంటారు. కలైన్స్ లో ఓ ఫ్రెంచ్ కుటుంబం వీరికి ఆశ్రమిస్తుంది. అయితే ఆ ఫ్రెంచ్ కుటుంబం వీళ్ళను కోరుతుంది. అదేంటంటే వాళ్ళ కూతురు కమిల్ ను మీతో పాటు క్రాటర్ ప్రదేశానికి తీసుకెళ్లమని. దానికి జాన్ వాళ్ళు ఓకే చెప్పేస్తారు. తిరిగి అక్కడి నుంచి క్రాటర్ వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తారు. తీరా వాళ్ళు క్రాటర్ దగ్గరికి చేరేసరికి అక్కడ భారీ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అక్కడి సైన్యం ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ ఉంటారు. ఆ సైన్యం వీళ్ళని చూసి అందరినీ లోపలికి తీసుకుపోతారు. ఆ సమయంలోనే జాన్ గాయపడతాడు. తన వాళ్ళని కాపాడుకుంటూ తను మాత్రం ప్రాణాలు విడిచేస్తాడు. జాన్ చనిపోయే చివరి క్షణాల్లో అతని కళ్ళల కన్నా భూమిని చూస్తాడు. అతని ఎదురుగా పచ్చని పొలాలు, నీటి సరస్సులు, శుభ్రమైన ఆకాశము కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎటువంటి తుఫాన్ జాడలు ఉండవు. జాన్ కి తన చివరి క్షణంలో సురక్షితమైన ఆ లోయ కనిపించేసరికి తన మనసు చాలా ప్రశాంతమైపోతుంది. ఎందుకంటే తన భార్య బిడ్డలు ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలో సురక్షితంగా జీవించబోతున్నారు. అతని కళ్ళల్లో ఈ ఆశ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఆనందంతోనే ప్రశాంతంగా కళ్ళు మూస్తాడు. అయితే ఈ మూవీలో మనకిచ్చిన సందేశం ఏంటంటే ప్రపంచం నాశనమైన మనిషి ఆశ మాత్రం చావదు. ప్రకృతి ఎంత విలయతాండవం చేసినా చివరికి మళ్ళీ మళ్ళీ మనల్ని క్షమిస్తుంది. త్యాగం, ప్రేమ ఉంటే జీవితం మళ్ళీ మొదలవుతుంది.